ఏపీని వెంటాడుతున్న అతి భారీ వర్షాలు సీఎస్ తో చంద్రబాబు సమీక్ష కలెక్టర్లను అప్రమత్తం చేయాలని ఆదేశం తెలంగాణకు భారీ వర్ష సూచన మరో 3 రోజుల పాటు వానలే వానలు ఇప్పటికే పలు జిల్లాల్ని ముంచెత్తిన వర్షాలు తాడిపత్రిలో ఎంట్రీకి పెద్దారెడ్డి ట్రయల్ శాంతి భద్రతల కారణంగా అడ్డుకున్న ఖాకీలు కోర్టు ఆదేశాల్ని బట్టి మళ్లీ వస్తానన్న పెద్దారెడ్డి తెలంగాణలో యూరియా కష్టాలు ఎరువుల కొరతపై మంత్రి తుమ్మల సమీక్ష కాంగ్రెస్ ఎంపీల వినతికి నడ్డా సానుకూల స్పందన బీసీల కోటాను బీజేపీ అడ్డుకుంటోంది ఢిల్లీ ధర్నాకి బీజేపీ బీఆర్ఎస్ మద్దతివ్వలేదు బిల్లుకి మోదీ కిషన్ అడ్డుపడుతున్నారన్న రేవంత్ ఢిల్లీ పెద్దలను కలిసిన లోకేష్ కేంద్ర మంత్రి జయశంకర్ తో సమావేశం డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని వినతి గడపలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసన అనంత ఎమ్మెల్యే ప్రసాద్ దిష్టిబొమ్మ దగ్ధం బందర్లోనూ అభిమానుల మండిపాటు చిరంజీవితో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధుల భేటీ ప్రొడ్యూసర్ల 2 కండిషన్స్ పై తర్జన భర్జన ఫిల్మ్ ఛాంబర్దే అంతిమ నిర్ణయమన్న ప్రొడ్యూసర్స్ కాకాణికి షరతులతో కూడిన బెయిల్ అక్రమ మైనింగ్ కేసులో బెయిల్ మంజూరు రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం అమరావతిలో నీళ్లు నిల్చే అన్న అంబటి వర్షం వస్తే నీళ్లొస్తాయన్న నారాయణ మరిన్ని ప్రాజెక్టుల కోసమే భూ సమీకరణ పరిశ్రమలు తరలిపోతున్నాయి 2000 ఉద్యోగాలకు రేవంత్ గండి కొట్టారు తెలంగాణ ఢిల్లీకి ఏటీఎంలా మారిందన్న కేటీఆర్ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై ఆరోపణలు మహిళా ప్రిన్సిపల్ ఆత్మహత్యాయత్నం ప్రస్తుతం అమెరికా టూర్లో ఉన్న కూన కొత్త బార్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్ కొత్త నిబంధనలతో సిండికేట్లకు చెక్ 10% కల్లుగీత కార్మికులకు కేటాయింపు మార్వాడీల కుట్రలను తిప్పికొట్టాలి స్థానిక వ్యాపారాలను కాపాడుకోవాలి యాంటీ మార్వాడీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయం అచ్యుతాపురంలో ఆల్ఫజాలం పట్టివేత 119 కిలోలు పట్టుకున్న డిఆర్ఐ అధికారులు 8 మంది అరెస్ట్ శ్రీశైలం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద 10 గేట్లు ఎత్తి నీటి విడుదల రాత్రి వేళ లైటింగ్ తో ఆకట్టుకుంటున్న ప్రాజెక్ట్ భారీ వర్షాలకి మునిగిన ముంబై జనజీవితం అస్తవ్యస్తం స్కూళ్లకి సెలవులు రేపు కూడా వెంటాడుతున్న భారీ వర్షాలు ఆర్థిక సలహా మండలితో మోదీ భేటీకి 7 కేంద్ర మంత్రులు హాజరు అమెరికా అదనపు టారిఫ్లపై చర్చ బీహార్లో ఈసీకి వ్యతిరేకంగా ర్యాలీ ఒకరికి ఒకే ఓటు హక్కు ఉండాలన్న రాహుల్ 65 లక్షల మంది పేర్లను తీసేశారని ఆరోపణ మోదీని కలిసిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి పోటీకి దిగాలన్న ఆలోచనలో ఇండీ కూటమి ఖర్గే ఇంట్లో చర్చలు రేపు కూడా సమావేశం మోదీని కలిసిన శుభాంశు శుక్లా రోదసీ ప్రయాణ అనుభవాలను మోదీతో పంచుకున్న శుక్లా శుభాంశు శుక్లాకు అభినందనలు తెలిపిన మోదీ